ప్రైజ్ లార్డ్. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మనకి అనుగ్రహించిన వాక్య భాగం మనం చూసుకుందాము. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనము. Let your heart be strong. Do not let uncontrolled fear overcome. Deuteronomy chapter 20 verse 3. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లేఖనాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఏ సమస్యను బట్టి కూడా భయపడవద్దు. ఆ సమస్యను చూసి ముఖ్యంగా వణకిపోవద్దు. మేము జయించగలమనే విశ్వాసము కలిగి ఉండాలి అని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ఈ రోజున అనేక మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారండి. అనేక మంది ఉద్యోగం లేని పరిస్థితిని లేదా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో సమస్యలను బట్టి దుఃఖిస్తున్న పరిస్థితిని ఉంటున్నారు. నష్టపోయిన వారిగా ఉంటున్నారు. కుటుంబ సమస్యలను ఎదుర్కోలేని వారిగా ఉంటున్నారు. లేదా స్పిరిచువల్గా ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల లేక అపవాది క్రియల చేత అటాక్ చేయబడుతున్న వారిగా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, వాటిని చూసి మీరు భయపడొద్దు, వాటిని చూసి మీరు బెదిరిపోవద్దు. ఎందుకు అంటే, నేను మీతో ఉన్నాను గనుక. ఆయన మనతో ఉన్నాడు గనుక మనం వాటిని చూసి భయపడొద్దు. అనారోగ్యాన్ని మనం ఎదిరించగలము అని ముందుకెళ్ళాలి. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను మనం ఛేదించుకొనగలము, వాటిని జయించగలము అని అనుకోవాలి. ఎందుకంటే మనము ఈ యొక్క పోరాటంలో ఈ భూమిపైన జీవిస్తున్నప్పుడు ప్రభు మనకి తోడై ఉన్నాడు. ఏ సమస్యనైనా జయించగలిగిన, ఎదిరించగలిగిన శక్తినిస్తాడు. ఈరోజు ఈ వాక్య భాగం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఈ మాటలు మోషే ఇశ్రాయేలు అందరికీ కూడా చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు కానానుకు ఎంటర్ అవ్వబోతూ ఉండంగా, వెళ్ళాల్సి ఉంటుండగా కొంతమంది భయపడుతున్నారు. ఆ కానానులో ఉన్నటువంటి ప్రజలు బలవంతులు గనుక, వారు శక్తిమంతులు గనక మనల్ని ఏదైనా చేసేస్తారేమో, మన పని అయిపోతుందేమో అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతుంటే మోషే చెప్తున్నాడు, భయపడకండి, జడియకండి, వనకకండి. వాళ్ళని చూసి అసలు మీరు బెదిరిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు అంటే, మీతో పాటు దేవుడు ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు మీరు నడిచారు కదా, దాదాపు 40 సంవత్సరాలు నడిచారు, లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు భయపడుతున్నారు అని వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈరోజు నేను కూడా దేవుని మాటలను బట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఇష్టపడుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు దేవునిలో నడిచారు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు అనేక అద్భుత కార్యాలు మీ జీవితంలో చేశాడు. అనేక సార్లు మిమ్మల్ని స్వస్థపరిచాడు. అనేక సార్లు అప్పుల సమస్యల్లో నుంచి మిమ్మల్ని బయటపడేశాడు కదా. అనేక సార్లు మీకు కనీసం ₹1 కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు కదా. మీ కుటుంబంలో సమస్యలు వస్తే ఆయన మీ కుటుంబంలో సమస్యలను తొలగించి సమాధానాన్ని ఇచ్చాడు కదా. మరి ఈరోజు అటువంటి పరిస్థితి మరలా వచ్చినప్పుడు ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎదుట ఉన్నది ఎంత పెద్ద వ్యక్తులైనా కానియండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంతకంటే శక్తివంతుడు, బలవంతుడు మన దేవుడు ఉన్నాడు మనతోని. దేన్ని బట్టి మీరు వణికిపోవద్దు. మనకి దేవుడు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదండి. మనకి దేవుడు ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. కనుక భయపడొద్దు. ఎదురుగా ఏ పరిస్థితి ఉన్నా నాతో పాటు నా యేసయ్య ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను కాపాడతాడు అనే విశ్వాసముతో ఈ లోకంలో దేనినైతే ఎదిరించబోతున్నావో ధైర్యంతో దాన్ని ఎదుర్కో. నీదే విజయం అవుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు, ఆరాధ్యనీయుడ కృతజ్ఞతలు. అవునయ్యా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితులను, సమస్యలను చూసి భయపడకుండా, వణికిపోకుండా ధైర్యము కలిగి ఉండే కృప దయచేయండి. మీరు వారితో ఉన్నారనే విశ్వాసంతో కొనసాగడానికి సహాయం దయచేయండి. బహుశా వారు అనారోగ్యంతో ఈరోజు పోరాడుతున్నారేమో నాయన, వ్యాధి బాధలతో పోరాడుతున్నారేమో ప్రభువా, ఆర్థిక పరమైన ఇబ్బందులతో పోరాడుతున్నారేమో నాయన,
కుటుంబ సమస్యలను తండ్రి తట్టుకోలేని స్థితిలో ఉన్నారో అయ్యా, మీరు వారితో ఉన్నారు కనుక వాటిని జయించే శక్తిని వారికి మీరు అనుగ్రహించి ప్రతి వాటిలో నుంచి విడుదల దయచేయమని, ఈరోజు వారి పనులను, ప్రయత్నాలను, ప్రతి వాటిని ఆశీర్వదించమని, ప్రయాణములన్నిటినీ కూడా దీవించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.